మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మీకా గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచుదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుదును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. చదివిన వాక్య భాగంలో మీకా అనేటువంటి ప్రవక్త దేవుని యందు స్థిర విశ్వాసం కలిగి ధైర్యంగా పలుకుతున్నటువంటి ఒక మాట, నేను యెహోవా కొరకు ఎదురు చూస్తాను, నా రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఉంటాను, ఎందుకంటే నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. శత్రువులు చుట్టూ మన తల కంటే ఎత్తుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది, శత్రువులు మనల్ని ఓడిస్తున్నట్లుగా అనిపిస్తుంది, శత్రువులు బలం అధికంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది, శత్రువులు మన మీద విజయాన్ని పొందుతున్నట్లుగా అనిపిస్తుంది, మనం వారి ఎదుట ఓడిపోతున్నట్లుగా, బలహీనముగా, ఎదిరించలేని వారముగా, విజయం పొందజాలని వారముగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ మనం ఎదురు చూచేది, మనము కనిపెట్టుకుని ఉండేది ఎవరి కొరకంటే మన రక్షణకర్తయగు యెహోవా, మన రక్షణకర్తయగు యేసుక్రీస్తు, మన విమోచకుడైన క్రీస్తు కొరకు. ఎందుకంటే ఆయన మరణమును గెలిచి పునరుద్ధానుడైన వాడు, సజీవుడై ఉన్నవాడు, మన ప్రార్థనను ఆలకించి జవాబు ఇవ్వగలిగిన వాడు ఆయన ఒక్కడే. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మీకా ఇంత బలమైనటువంటి మాట, ఇంత విశ్వాస శక్తి కలిగినటువంటి మాట పలుకుతున్నాడు అంటే మీకా ఉన్నత శ్రేణిలో ఉన్నాడా? మీకా చాలా సంతోషంగా ఉన్నాడా? మీకా చాలా ఆశీర్వాదకరమైనటువంటి స్థానంలో ఉన్నాడా అని చూసినట్లయితే కాదు. మీకా చెప్తున్నటువంటి ప్రవచనాలను వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్న వారు చుట్టూ అనేకులు ఉన్నారు. ఎటువంటి స్థితిలో ఉన్నాడు మీకా అని మనం గ్రహించినట్లయితే ఈ మీకా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూసినట్లయితే, వేసవి కాలపు పండ్లను ఏరుకునిన తర్వాత, ద్రాక్ష పండ్ల పరిగ ఏరుకునిన తర్వాతను ఎలాగుండనో నా స్థితి అలాగే ఉన్నది. ఆయన స్థితిని ఎంత స్పష్టంగా వివరిస్తున్నాడంటే, వేసవి కాలపు పండ్లు ఏరుకునిన తర్వాత, ఆ తోటలో వేసవికాల పండ్లు అన్ని ఏరుకున్న తర్వాత, శ్రేష్టమైనటువంటి ఫలములన్నీ గంపలోకి కూర్చి కొట్లలో దాచిన తర్వాత ఏముంటుంది ఆ తోటలో అంటే, పాడైపోయినవి, పురుగు పట్టినవి, కుళ్ళిపోయినవి, ఎన్నిక లేనటువంటి ఫలములు ఆ తోటలోనే ఉండి మిగిలిపోతాయి. ఆయన స్థితిని ఎలా వర్ణిస్తున్నాడంటే, వేసవి కాలపు పండ్లు అన్ని శ్రేష్టమైనవన్నీ గంపల్లోకి కొట్లలోకి కూర్చోబడిన తర్వాత మిగిలిపోయిన పండ్లు ఎలాగా ఆ తోటలోనే పాడైపోయి మట్టిలో కలిసిపోతాయో, అలాగ వెలివేయబడిన వాని వలె, ఎన్నిక లేని వాని వలె, తృణీకరింపబడిన వాని వలె నేను ఉన్నాను. మరియు అంటాడు, ద్రాక్ష పండ్ల పరిగ ఏరుకునే తర్వాత ఎలాగుండునో, అశ్రేష్టమైన వాటన్నిటిని గంపలోకి కూర్చి దాని గానుగల్లోకి చేర్చిన తర్వాత తోటలో ఏముంటుంది? మిగిలిపోయినటువంటి, కుళ్ళిపోయినటువంటి, పాడైపోయినటువంటి ద్రాక్షలే తప్ప, ఎన్నిక లేనిటువంటి ద్రాక్షలే తప్ప. ఎవరు అటువంటి ద్రాక్షలను కోరుకోరే. ఈ మీకా యొక్క స్థితి అలా ఉంది. ఎన్నిక లేని వాని వలె ఉన్నాడు. నన్ను ఎవరు గుర్తించట్లేదు, నేను చెప్పిన మాట ఎవరు నమ్మట్లేదు, నేను దేవుని ప్రవక్తగా దేవుని మాటను ప్రకటిస్తూ ఉంటే నన్నెవరు, నా మాటలు ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని మీకా వాపోతున్నాడు. అసలు ఈ మీకా గురించి మనం చూసినట్లయితే ఇంకొంచెం అనగా యెషయా కాలంలో కూడా ప్రవచించినటువంటి ప్రవక్త మీకా. మీకా అష్షూరు యొక్క చెరను గూర్చి ముందు, అష్షూరు చెర తర్వాత కూడా ప్రవచించినటువంటి ప్రవక్త మీకా మాత్రమే. కనుక మీకా చక్కని ప్రవచనాలు ప్రవక్తగా దేవుని కొరకు ప్రకటిస్తూ ఉంటే వారెవరూ అంగీకరించట్లేదు. సరికదా, మీకాను తిరస్కరిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు, తోలివేస్తున్నారు. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి మీకా అంటున్నాడు, నేను యెహోవా కొరకు ఎదురు చూస్తున్నాను, నా రక్షణకర్తకు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను, ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు చుట్టూ ఉన్నారు, నన్ను గెలుస్తున్నట్లుగా ఉన్నారు, కానీ నేను ఓడిపోలేదు. నా శత్రువులు నన్ను అణిచివేస్తూ ఉన్నట్టు ఉన్నారు, కానీ నేను అణిగిపోలేదు. నా శత్రువులు నన్ను బలహీనుడిగా చేసినట్లుగా వాళ్ళు చూపించుకుంటున్నారు, కానీ నేను బలహీనుడను కాను అని ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే, అతనున్న స్థితిలో ఆ మాట చెప్తున్నాడు. ఎంత దీన స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోనే దేవుని గురించి ధైర్యంగా పలుకుతున్నాడు. నేటి దినాన్ని వాక్యం అంటే నీతో ప్రభు సెలవిస్తున్నాడు. ఎంత దిగజారిన స్థితిలో ఉన్నా, ఎంత దీన స్థితిలో ఉన్నా, ఎంత బీదరికంలో ఉన్నా, ఎంత అనగార్చి వేయబడుతున్నా, ఎంత నలిపివేయబడుతున్నా సరే, ఆ స్థితిలో దేవుని గురించి ధైర్యంగా పలకడం, సాక్ష్యాన్ని ప్రకటించడం, సువార్తను ప్రకటించడం, క్రీస్తు సాక్షిగా ఉండడం అనేది ఎంతో ఉన్నతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి ఆత్మీయ అనుభవం. ఈ 7వ అధ్యాయము అనగా మీకా గ్రంథంలో ఈ 7వ అధ్యాయము చివరి అధ్యాయము. అతని చివరి పలుకుల్లో పలుకుతున్నాడు, నేను ఇన్ని సంవత్సరాలు జీవించాను, కానీ నన్ను ఎవరు ఎన్నిక చేయట్లేదు. నేను చెప్తున్నటువంటి సత్య వాక్కును, దేవుని సత్య సువార్తను, రాబో తరమును గూర్చినటువంటి ప్రవచనమును ఎవరు వినట్లేదు, అంగీకరించట్లేదు. వేసవికాల పండ్లు అన్ని శ్రేష్టమైనవి ఏరుకొని విడిచిపెట్టిన వాటి యొక్క స్థితి ఎలా ఉంటుందో నా స్థితి అలాగే ఉంది. ఆయనను నాకు పర్వాలేదు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా రక్షణకర్త నాకు తోడుగా ఉన్నాడు, నా ప్రార్థన ఆలకించేవాడు నాకు ఉన్నాడు. మరియు మీకా అంటాడు 7వ అధ్యాయం 5వ వచనం నుండి చూసినట్లయితే, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమును కాపుపెట్టము. కుమారుడు
కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్త మీదకి లేచెదరు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. ఇక్కడ మీకాకి కొంతమంది స్నేహితులు ఉండొచ్చు. ప్రభువు నేర్పించినటువంటి పాఠం మీకాకి, స్నేహితుని నమ్మొద్దు, ముఖ్య స్నేహితుని అస్సలు నమ్మొద్దు. నీ కోగిట పండుకుని ఉన్నటువంటి భార్య ఎదుట నీ పెదవుల ద్వారమునకు అడ్డు పెట్టుకొనుము. కుమారుడు తండ్రి మీదకి లెగుస్తాడు, వ్యతిరేకిస్తాడు, కొట్టడానికి తిరగబడతాడు. కుమార్తె తల్లి మీదకి తిరగబడుతుంది, కోడలు అత్త మీదకి తిరగబడుతుంది. ఎవరి ఇంటి వారు వారికే విరోధులవుతారు. అవును, మీకా దేవుని కొరకు నిలబడి ఉండగా మీకా వారి బంధువులకు, వారి గోత్రికులకు శత్రువైపోయాడు. క్రీస్తు కొరకు యథార్థంగా నమ్మకంగా నిలబడినటువంటి ప్రతి క్రైస్తవుడు వారి కుటుంబము చేత, వారి రక్త సంబంధుల చేత తృణీకరింపబడడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. అయితే క్రీస్తును నమ్ముకున్న తర్వాత శ్రమలు వస్తున్నాయి, మమ్మల్ని ఎన్నిక చేయట్లేదు, మమ్మల్ని వెలివేశారు, మమ్మల్ని అంగీకరించట్లేదు, మా మాటకు విలువ లేదు అని బాధపడేదానికంటే ముఖ్యంగా దేవుని కొరకు ఎదురు చూడడం మరియు రక్షణకర్తగా దేవుని మీద ఆశ పెట్టుకుని ఉండడం మరియు మన ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు, జవాబిస్తున్నాడు అనేటువంటి ధైర్యముతో ఆయన నడిపింపులో ఉన్నాము గనుక గొప్ప సంతోషంతో దేవుని యొక్క జీవ మార్గంలో సాగిపోవడం అనేది మంచి ఆత్మీయ లక్షణం. స్నేహితులు మీద నమ్మకం ఉంచిన, తండ్రి మీద నమ్మకం ఉంచిన, కుమారుడి మీద నమ్మకం ఉంచిన, అత్త మీద నమ్మకం ఉంచిన, కుమార్తె మీద నమ్మకం ఉంచిన, బంధువుల మీద, రక్త సంబంధుల మీద, చెల్లి మీద, అన్నయ్య మీద, అక్క మీద, ఎవరుంటే వారు బంధువుల్లో వారి మీద నమ్మకం ఉంచిన, లేదా రాజకీయ నాయకుల మీద నమ్మకం ఉంచిన, అధికారుల మీద నమ్మకం ఉంచిన, సినిమా యాక్టర్ల మీద నమ్మకం ఉంచిన, ఎవరి మీద నమ్మకం ఉంచిన విరోధమే కలుగుతుంది తప్ప, బలము ఆరోగ్యం ఉన్నంత వరకు ఉపయోగపడతారు తప్ప వారి సంకల్పము నాడే నశించును. అయితే యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉంటే, ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటే, ఆయన ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు గనుక శత్రువు మన మీద జయిస్తూ ఉన్నాడని అనిపిస్తూ ఉన్నప్పటికీ, క్రింద పడి మనం ఉన్నాం అని అనుకుంటూ ఉన్నప్పటికీ తిరిగి మనని లేవనెత్తువాడు. అంధకారం అందున్న మన కొరకు వెలుగుగా యెహోవా ఉదయిస్తాడు, మనల్ని లేవనెత్తుతాడు. అనేకుల దృష్టి ఎదుట మనను ఆయన సాక్షిగా నిలబెడతాడు. యెహోవా ఒక వ్యక్తికి తోడుగా ఉంటే, యెహోవా కొరకు ఒక వ్యక్తి ఎదురు చూస్తే, కనిపెట్టుకుని ఉంటే ఎలా ఉండిద్దో అనేది ఆయన అందరికీ తేరి చూపిస్తాడు. ఇక్కడ మీకా ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండగా మీకా కొరకు ఒక చక్కని గ్రంథంను దేవుడు రాయించి ఉంచాడు. అతని చరిత్ర ఎప్పటి వరకు చిరస్మరణీయంగా ఉండడానికి, అతని కిరీటం నేటి వరకు తేజరిల్లడానికి దేవుడు మీకాని ఎన్నుకున్నాడు. కారణం మీకా యెహోవా మీద ఆశ పెట్టుకుని కనిపెట్టుకుని ఉన్నాడు. తాను ఎన్నిక లేని వాని వలె, తృణీకరింపబడిన వాని వలె, తన బంధువుల చేత, రక్త సంబంధుల చేత, గోత్రికుల చేత తృణీకరింపబడినప్పటికీ, వ్యతిరేకించబడినప్పటికీ యెహోవా అతనికి తోడుగా ఉండి శత్రువు మీద జయం అనుగ్రహించాడు. అంధకారం అందున్న మీకా కొరకు దేవుడు వెలుగును ఉదయింపచేశాడు, సాక్షిగా నిలబెట్టాడు. నేటి వాక్యం వింటూ నీతోను మీతోను ప్రభు సెలవిస్తున్నాడు. అంధకారం ముందు కూర్చుని వెలుగు కొరకు ఎదురు చూస్తున్న వారికి ఆయన వెలుగును ఉద్భవింపచేసి, వెలుగును కుమ్మరించి, తేజస్సుతో నింపి అనేకులు ఎదుట సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. ఎన్నిక లేని వాని వలె, తృణీకరింపబడిన వారి వలె, నమ్మకం ఉంచిన వారందరూ మోసం చేస్తూ ఉన్న యెహోవా కొరకు ఎదురు చూస్తున్న వారికి ఆయన వెలుగును ఉద్భవింపచేస్తాడు. ఆయన వారిని ఆశీర్వదించి మెండుగా వర్ధిల్లింపచేస్తాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో ఉంచి కన్ను మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం తండ్రి, నా ప్రభువా ఎవరికి నీ కృపలో భద్రపరిచినందుకు వందనాలు తండ్రి. మీకా యొక్క చివరి ఘట్టంలో ఉన్నటువంటి ఒక మంచి ఆధ్యాత్మిక పాఠమును మాకు నేర్పించినందుకు స్తోత్రము తండ్రి. ఎన్నిక లేని చోట, తృణీకరింపబడిన చోట కూడా నీ కొరకు కనిపెట్టుకుంటూ, నీ కొరకు ఎదురు చూస్తూ, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో, నిరీక్షణతో, ధైర్యంతో ఉన్నటువంటి మీకా కొరకు అంధకారంలోకి వెళ్ళబడినప్పటికీ, శత్రువు ఓడిస్తున్నాడు, శత్రువు అద్రోహిస్తున్నాడు అనేటువంటి స్థాయిలోకి దిగజారినప్పటికీ నీవు మీకా కొరకు వెలుగును ఉద్భవింపచేసి సాక్షిగా నిలబెట్టావు. అతని కొరకు చక్కని గ్రంథమును, అతని చరిత్రను, అతని ప్రవచించినటువంటి ప్రవచనములను మా కొరకు లెక్కించి అతని కిరీటం నేటి వరకు తేజరిల్లినట్లుగా చేసిన నీవు ప్రతి ఒక్క బిడ్డను మీరు అట్టి విధంగా ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కాపుదల దయచేయండి. వారు వ్యతిరేకించబడుతున్నప్పటికీ, తృణీకరింపబడుతున్నప్పటికీ, ఎన్నిక లేని వారి వలె బలహీనులుగా, తెలివి లేని వారుగా, అజ్ఞానులుగా లోకంలో కనిపిస్తున్నప్పటికీ వారి కొరకు నువ్వు ఉన్నావని వారిని ధైర్యపరుస్తూ మీరు మాట్లాడేందుకు స్తోత్రం. వారందరూ మీరు అట్టి విధంగా ఇంకనూ మీరు నిలబెట్టండి, అక్కడ రాజ్యానికి సిద్ధపరచండి. సమస్త కుటుంబాలను తీర్చి కుటుంబంలో సమాధానాన్ని, సమృద్ధిని కలుగు చేసి, రక్త సంబంధాలందరి మధ్య ఐక్యతను కలుగు చేసి, ఎవరి మీద నమ్మకం ఉంచుక నీ మీద విశ్వాసం, నిరీక్షణ, నమ్మకం పెట్టుకున్నట్లుగా ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.